ఈ రోజు రేపు గుంటూరు అమరావతి రోడ్డులోని హిందూ కాలేజీ ఫార్మసీ ప్రాంగణంలో స్పర్ధ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ 2024 నిర్వహిస్తున్నట్లుగా హిందూ కాలేజీ ఫార్మసీ చైర్మన్ జూపిడి రంగరాజు తెలిపారు. అనంతరం స్పోర్ట్స్ మీట్ బ్రోచర్ను ఆవిష్కరించారు. గత 25 సంవత్సరాలుగా ఫార్మసీ రంగాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని చైర్మన్ జూపిడి రంగరాజు తెలియజేశారు. ఫార్మసీ ఇది పెట్టి 25 సంవత్సరాలు అవుతున్నది. 25 ఇయర్స్ ఫార్మసీ రంగంలో కాలేజీ ముందు తీసుకెళ్ళడంలో ఇప్పటిదాకా చేసినటువంటి చైర్మన్స్, సెక్రటరీ కరస్పాండెంట్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సు వాళ్ళందరి యొక్క అవిల కృషితోటి ఈ కాలేజీ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మరి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మా పెద్దలు దివంగతులు మాధవేంద్ర రాధాకృష్ణమూర్తి గారు, చెవులు సూర్యనారాయణమూర్తి గారు, గౌరవ సత్యనారాయణ గారు, ఈ అందరి పెద్దల యొక్క ఆశీర్వచనంతో కాలేజీ ముందుకెళ్తున్నది. దాని తర్వాత మనవ రాధాకృష్ణమూర్తి గారు, తర్వాత మేము కమిటీగా డాక్టర్ మధుసూదన్ రావు గారు సెక్రటరీ కరస్పాండెంట్గా గత 25 సంవత్సరాలు బట్టి కృషి చేస్తూ ఫార్మసీ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి సంస్థగా తీర్చిదిద్దడంలో మా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈ రోజున 25 సంవత్సరాలు వచ్చినటువంటి యువతరంలో ఉన్నటువంటి మా హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని చెప్పి ఆకాంక్షతోటి 20 ఇయర్స్ పార్ట్ ఆఫ్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కింద ఈ స్పోర్ట్స్ మీట్ రాష్ట్రంలో ఉండే అన్ని కాలేజీ స్పోర్ట్స్ మీట్కు మేము ఆహ్వానం చేయడం జరిగింది. ఈ స్పోర్ట్స్ మీట్లో ఫార్మసీ రంగంలో ఉండే పిల్లలందరికీ కూడా ఒక చదువే కాదు, దేహదారుఢ్యం, యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ యాక్టివిటీతో పాటు వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటే బాగుంటుంది ఉద్దేశం పైన వాళ్ళకు ఈ ఎంకరేజ్ చేస్తున్నాం. మా హిందూ కాలేజ్ ఫార్మసీలో మేము దాదాపు ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఏ కాలేజీలో ఉండదేమో నాకు చిన్న డౌటు. మేము ఒక 25-30 lakhs